పేరమ్మా? లత. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేద్దామనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేద్దామనుకుంటున్నాం. టీఆర్ఎస్ కారు గుర్తు. ఎందుకంటే మా కేసీఆర్ అన్నీ మంచిగా చేస్తున్నాడు. రైతు బంధు ఇంకా కొన్ని విషయాలు, వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసింది. అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి, అన్ని పథకాలు బాగున్నాయి. అందుకనే అక్కడ మేము ఎక్కువ ఇంపార్టెన్స్ కేసీఆర్కి ఇద్దామని, టీఆర్ఎస్కి ఇద్దామని చూస్తాం. ఓకే. మీరు ఏ పార్టీ ఓటేస్తారు? కారు గుర్తుకేస్తాం. యూహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓటేయాలంటే? బీజేపీ. ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేయాలంటే? మీకు ఓటు ఉందా? ఉన్నాను. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? బీజేపీ కదా, మన కూడా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ. మీరు ఏ పార్టీకి ఓటేయాలంటే? బీజేపీ. మీరు ఏ పార్టీకి ఓటేయాలంటే? బీజేపీ. మీరు ఏ పార్టీకి ఓటేయాలి? మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ. ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఇప్పుడైతే బీజేపీ. ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? తెలుగుదేశం. అనుకుంటున్నారు? జరగబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ. మీ పేరేనా? నా పేరు డివిజన్ కాచిగూడ డివిజన్. రైట్. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్. ఏ పార్టీకి వేసి మద్దతు ఇద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకి ఇవ్వాలంటే మనకు సహాయం ఎవరు చేస్తే వాళ్ళు. ఏ పార్టీ అనిపిస్తుంది అట్లా మీకు సాయం చేయగలిగిన పార్టీ ఏదనిపిస్తుంది? లాస్ట్ టైం కాంగ్రెస్ చెప్పింది. లాస్ట్ టైం. ఓకే. ఈ పార్టీ అని చెప్పినాం అనుకో, వేయడానికి కోపం. ఓకే, చెప్పలేవు పార్టీ. ఓకే. మీ పేరమ్మా? సంతోష్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్. ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? ఎవరికి ఏమయ్యొద్దు వేద్దాం అనుకుంటున్నాం? అంతే అనుకుంటున్నారు. నాకు ఎవరు ఏం చేయలేదు. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి ఓటు? మూడు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఎవరు ఏం చేయలేదు. మాకు కనిపిస్తుందా? మనం వేసినట్టు తవ్విన రోడ్లే తవ్వుతారు, మళ్ళీ వేస్తారు. దానికి మళ్ళీ వాళ్ళు రావాలి, ఓటు చేయాలి. మీ పేరేనా? రైట్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, డిసెంబర్ 1 కార్పొరేటర్ ఎలక్షన్స్. ఓటు ఎవరికి ఉపయోగించుకున్నాం? ప్రాబ్లం. ఈ కార్పొరేటర్ రాలేదా గల్లీలోకి? ఎప్పుడు వస్తారు? ఒక 5 నిమిషాలు ఆగుతారు, చూస్తారు, కథం. ఎవరింటి కాడ వాళ్ళ పని చేపిస్తారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించలేదా వాళ్ళని? చెప్పినాం, లెటర్లు కూడా ఇచ్చినాం, అన్ని చేసినాం, చెప్పినాం, ఏం లేవు. అది కాకుండా ఇంకేం పార్టీ బెటర్ అనిపిస్తుంది? చూద్దాం, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు కొట్టేద్దాం. ఓకే. మీ పేరేనా? ముఖేష్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే అనుకున్నాం, మనుషులు అనుకున్నాం అంటే మా బస్సీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసిన వాళ్ళకు. ప్లస్ ఏంటంటే మెయిన్ ఈ చెట్టు, మాకు ఈ చెట్టు ఇట్లా ఎవరు కొట్టిస్తారో వాళ్ళకి కంపల్సరీ ఓటేస్తాం. ఇది మా బస్సీ తరఫు నుంచి కాదు, ఈ కనీసం ఈ బస్సీలో 200 ఓట్లు పడతాయి. ఈ 200 ఓట్లు మొత్తం ప్లేస్ ఏంటంటే వాళ్ళకే సొంతం ఈ చెట్టు కదా. దానివల్ల ఏంటంటే మాకు ఈ డ్రైనేజ్ మొన్న వాటర్ ఫుల్ వాటర్ వచ్చినాయి, చాలా కష్టమైంది. చిన్న పిల్లలు ఉన్నారు. ప్లస్ ఏంటంటే మ్యాక్సిమం అయితే ఇంట్లో ఇల్లు వచ్చినాయి. మధ్యలో జంగే పురుగులు అవి దాని వచ్చి చిన్న పిల్లలు కరిచినాయి. ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం చలికాలం వస్తే చిన్న గబ్బిలాలుగా వస్తాయి చెట్టుకి. ఈ గబ్బిలాలుగా వస్తాయి, మొత్తం గలీజ్ చేసేసి చెట్టు మొత్తం ఏంటంటే చెత్త చెదారం అయిపోతుంది మార్నింగ్ రాగానే. ఇంకా ప్రాబ్లం ఏంటంటే మా బస్సీ తరం నుంచి 200 ఓట్లు కావాలనుకుంటే ఈ చెట్టు ఒక్కడు కొట్టేస్తే లేదా. మీ కాళ్ళు పేరు చెప్పండి. మాది కాచిగూడ డివిజన్, ఇది మౌలానా ఆజాద్ నగర్. ఇది మౌలానా ఆజాద్ నగర్. మౌలానా ఆజాద్. ఈ కాలనీలో 200 ఓట్లు ఉన్నాయి. ఆ చెట్టు కొట్టిపిస్తే 200 ఓట్లు వేస్తారు. వాళ్ళకే సొంతం, ఇది పక్కా 100% వాళ్ళకే ఓట్లు. ఏ పార్టీ వాళ్ళు ఆ చెట్టు కొడితే ఆ పార్టీ వాళ్ళకి ఓట్లు కంపల్సరీ ఓటేస్తాం. శ్రీనివాస్. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్. ఎవరికి యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు మీ ఓట్ని? టీఆర్ఎస్కి ఓటు వేద్దాం అనుకుంటున్నారు. ఓకే. పేరేంది పెద్దమ్మ? నా పేరు పోషమ్మ. పోషమ్మ. నువ్వు ఇలా ఓటు ఎవరికి వేస్తావు రేపు? నేనా? కేసీఆర్. కేసీఆర్. ఓకే.
ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును. ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కార్పొరేటర్ కార్పొరేటర్కి మా ఏరియాకి జగ్గు పిల్ల నిలబడ్డది. ఓకే. జగ్గు యాదవ్. ఏ పార్టీ తరఫున? టీఆర్ఎస్. ఆమెకి వేద్దాం అనుకుంటున్నారు? ఆమెకే వేద్దాం. ఓకే. మీ పేరమ్మా? బాలమణి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు కార్పొరేటర్, ఓటు ఎవరికి ఉపయోగించుకుంటారు? ఏ పార్టీ చెప్పమంటారు? మాకు చెట్టు కొట్టినందుకే ఇస్తాం. ఈ చెట్టు ఎవరు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళకి వేస్తారు. ఈ చెట్టు ఎవరైతే ఇప్పుడు వర్షం వస్తే ఇట్లా ఇంట్లో మీద పడతారని మాకు భయం వేస్తుంది. రేకులు ఇది మేము చచ్చిపోతామని తెలియదు. అది చెప్తూనే ఉన్నాం 2-3 సంవత్సరాల నుంచి, ఎవ్వరు కొట్టలేరు. అది కొట్టిన వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ లోపల ఇది కొట్టేసిన వాళ్ళకే ఓటేస్తాం. ఎలక్షన్ల లోపు ఈ చెట్టు కొట్టేసి మీ పేరమ్మా? సంతోష్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? ఎవరేం చేయలేము, మాకు ఎవరికి వేయలేము. ఎవరికి ఏమయ్యొద్దు వేద్దాం అనుకుంటున్నాం? అంతే అనుకుంటున్నారు. మాకు ఎవరు ఏం చేయలేదు. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి ఓటు? మూడు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఎవరు ఏం చేయలేము. మాకు కనిపిస్తుంది వాళ్ళు చేసినట్టు తవ్విన రోడ్లే తవ్వుతారు, మళ్ళీ వేస్తారు. దానికి మళ్ళీ వాళ్ళు రావాలి, ఓపెనింగ్ చేయాలి. ఎప్పుడు శాతమో ఏం శాతం చేస్తారు కదా, అది మళ్ళీ అదే వచ్చి చేస్తాను. చెట్టు ఏం చేయాలి? जीएचएमसी इलेक्शन आ रहे ना भैया, कौन सा पार्टी जीतता बोल के सोच रहे हो आप? बीजेपी। आप किसको डालते वोट? बीजेपी। जीएचएमसी इलेक्शన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? బీజేపీ. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మీరు? మళ్ళీ కాంగ్రెస్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? బీజేపీ. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణ. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణ. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నాను మీరు? తెలంగాణ. ఎందుకన్నా? ఎందుకు? మంచి పని చేస్తున్నాడు అందుకే. इलेक्शन आ रहे ना भैया, कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? मैं तो बीजेपी वाला हूँ। बीजेपी है, राइट. जीएचएमसी ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? केसीआर है ना. जीएचएमसी इलेक्शंस आ रहे ना भैया, अब कौन सा पार्टी को वोट डालना चाहते हैं? पार्टी तो अभी डिसाइड नहीं किया है, डिसाइड नहीं किया, डालेंगे यहाँ पे तुम्हारा मन का डालेंगे. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా త్వరలో, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణ. రైట్ అన్న. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణ. కేసీఆర్ తప్ప ఇంకెవరికి ఓటు అవసరం లేదు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి అంటే ఏ పార్టీ ఆమె? बीजेपी. इलेक्शन आ रहे ना भाई, कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? टीआरएस को. जीएचएमसी ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను? నేను బీజేపీ ఆఫీస్కి ఓటేద్దాం అనుకున్నాను. రైట్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను? తెలంగాణ. जीएचएमसी इलेक्शंस आ रहे ना भैया, आप किसको पार्टी चुनना चाहते हैं? मैं तो वोलसिटी में रहता हूं सर. हाँ भाई, वोलसिटी में रहता हूं मैं. हाँ, कौन सा पार्टी को वोट डालते हैं आप? तो एमआईएम से उधर. ఎంఐఎం. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? మనకి ఎవరికి ఇచ్చినా వాళ్ళంతా వాళ్ళు బాగానే ఉంటారు సార్, మాకేం దొరకదు. మాకేమో ఇప్పుడు ఆంధ్రాలో చూడండి, ఆటో డ్రైవర్లకి జగన్ ఎక్కగానే 10,000 రూపాయలు అక్కడ ఇచ్చారు. ఇక్కడ మా ఆటో డ్రైవర్లు సస్తురా బతుకుతురా పట్టించుకున్న నాదుడే లేదు ఇక్కడ. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? अब जीएचएमसी इलेक्शन आ रहे ना भैया, आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? वो भी बोलना है भैया. हाँ भैया, वो भी बोलना क्या एग्जिट पोल है क्या? हाँ आओ भैया. बीजेपी. बीजेपी. రైట్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? అవును. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ అన్న. దేనికోసం అన్న? దేనికోసం? బెటర్. పోయినసారి ఉండే టీఆర్ఎస్ ఉండే, అప్పుడు ఊళ్ళో ఉంటే మరి ఇప్పుడు ఏమనుకుంటున్నాను? ఇప్పుడు తెలియదు ఇంకా మూమెంట్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అన్న? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ మా మనసుకి మంచి చేసింది అనుకుంటామో ఆ పార్టీకి వేస్తాం. ఏ పార్టీ మంచిగా ఉద్ధరిస్తే ఆ పార్టీకి ఓటేస్తాం. అంతే. మీ పేరా? ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, December 1 కార్పొరేటర్ ఎలక్షన్స్, ఓటు ఎవరికి యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే. మీ పేరన్నా? శంకర్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కార్పొరేటర్ December 1, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు?
అంటే పార్టీ పరంగా వ్యక్తిగతంగా చూస్తారు? పర్సన్ మంచి అవైలబుల్ ఉండే వాళ్ళని చూస్ చేస్తారు. ఏ పార్టీలో ఉన్నారు? మీ పేరేనా? శివకుమార్ గారు. ఓకే. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఓటు ఎవరికి యూజ్ చేస్తున్నావు? ఏ పార్టీకి యూజ్ చేస్తున్నావు? ఒప్పొద్దు అనుకుంటున్నారు? ఓకే సరే. ఇప్పటికి ఈ రోజు వరకు ఏ పార్టీ మంచి అభివృద్ధి చేసిందని మీ ఒపీనియన్? టీఆర్ఎస్ బీజేపీ రెండు బాగా అభివృద్ధి చేస్తున్నారు. మీ పేరమ్మా? రైట్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా, కార్పొరేటర్ డిసెంబర్ 1 ఏ పార్టీ కొట్టేస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమీ అనుకోలేదు, డిసైడ్ కాలేదు. ఓకే. అవి ఎలక్షన్స్ ఆరా కార్పొరేటర్ తీసుకోవటం తెలంగాణ బోల్ టీఆర్ఎస్. మీ పేరన్నా? అనిల్ కుమార్. అనిల్ కుమార్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, డిసెంబర్ 1 కార్పొరేటర్ ఎలక్షన్స్. మీ ఓటు ఏ పార్టీకి వినియోగించుకుంటున్నాం? टीआरएस पार्टी। ठीक है, अभी इलेक्शन आ रहा ना कॉर्पोरेटर का, हम बीजेपी को ही डालेंगे। बीजेपी को? हाँ ठीक है। మీ పేరండి? నా పేరు సురేష్ అండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా డిసెంబర్ 1 కార్పొరేటర్, ఓటు ఎవరికి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి? ఏ పార్టీ అంటే ఇప్పుడైతే తెలంగాణ అని అనుకుంటున్నాను. టీఆర్ఎస్. ఓకే, టీఆర్ఎస్ బెటర్ అనుకుంటున్నారు, టీఆర్ఎస్కి యూజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నెక్స్ట్ మీరు యూజ్ చేసుకునే ఓటు ఉన్నది కదా డిసెంబర్ 1 కార్పొరేటర్ని, ఏ పార్టీ వాళ్ళని గెలిపించుకుందామని? రూలింగ్ పార్టీ ఉన్నది, రూలింగ్ పార్టీ ఉంటేనే వర్క్స్ ఎక్కువ అవుతాయి. ఓకే, కాబట్టి స్థానిక కార్పొరేటర్ కూడా రూలింగ్ పార్టీ ఉంటుంది, కమ్యూనికేట్ ఉంటుంది, వర్క్స్ కూడా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వర్క్స్ మంచిగా అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా రూలింగ్ ఎమ్మెల్యే కూడా రూలింగ్ పార్టీకే ఉన్నాడు కాబట్టి ఇక్కడ స్థానికులకు చాలా మంచి లాభం అన్న ఆలోచనతోటి మేము టీఆర్ఎస్కే ఓటు వేయాలి అని ఆలోచిస్తాం. మధు, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా డిసెంబర్ 1 కార్పొరేటర్, ఎవరికి ఓటు టీఆర్ఎస్ చేద్దామనుకుంటున్నారా? ఓకే, పేరండి? పేరు బార్జీ. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ 1 కార్పొరేటర్ ఎలక్షన్స్లో మీ ఓటు ఏ పార్టీకి వినియోగించుకుందాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీ ఎందుకని? మీ పేరండి? చంద్రశేఖర్. ఓకే, డిసెంబర్ 1 కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓటు ఎవరికి ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి వేస్తారు? ఓటు అంటే నేను అసలు యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో 15 ఏళ్ళ నుండి స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఓకే, మరి స్కూల్ టీచర్గా పనిచేస్తున్నా కాబట్టి నాకు శాలరీ లేదేం లేదు. ఎంతో టీపీటీఎఫ్ నుండి ఎన్నో రకాలుగా మేము సీఎం దాకా కూడా పోయింది మాది. మా రిక్వెస్ట్ మాది ఏది ఫలించలేదు. గవర్నమెంట్కు వ్యతిరేకంగానే ఓటేస్తాం. అంటే ఏ పార్టీ బెటర్? బీజేపీకి వేస్తాం. బీజేపీ. ఓకే, మీ పేరండి? ఓకే, కాచిగూడ డివిజన్ మీకు డిసెంబర్ 1కి ఓట్లు ఉన్నాయి కదా కార్పొరేటర్, ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? బీజేపీ. ఓకే.